అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం దోసకాయతో పచ్చడి, ఆవపిండి వేసి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. ఇది చాలా సింపుల్ అండి. ఒక చిన్న కడాయి పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేయండి. అది ఒక అర నిమిషంలో చిటపట్లాడిపోతాయి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం అలా చల్లారనిచ్చి మీ దగ్గర దంచుకునే దాంట్లో ఉంటే వేసి పొడి చేసుకోండి, లేదంటే మిక్సీలో వేసినా పొడి చేసి పెట్టుకోండి. లేదంటే కొద్దిగా ఎక్కువగానే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అప్పుడప్పుడు అలా వేయించి కూడా వేసుకోవచ్చండి. ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ లోపల దోసకాయకి తొక్కు తీసేసి గింజలు తీసేసి సన్న ముక్కలుగా తరిగి ఒక కప్పులో రెడీగా చేసుకోండి. దాంట్లో ఈ దంచుకున్న ఒక స్పూను ఆవపిండి, ఒక స్పూన్ కారము, ఒక స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి పెట్టండి. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవి బాగా కలిపేసేసుకొని మళ్ళీ ఇందాక ఆవాలు వేయించుకున్నాం కదా, దాంట్లో ఒక స్పూను నూనె వేసి వేడి చేయండి. స్పూన్ నూనె వేసి వేడి చేసుకొని ఏం లేదండి, దాంట్లో ఎండుమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ తుంచి వేయండి, కొద్దిగా ఆవాలు వేయండి. అవి చిటపట్లాడంగానే కొద్దిగా ఇంగువ వేసేసి మన ఈ పచ్చట్లో కలిపేసుకోవడమే. ఎంత ఈజీ కదా, ఎంత ఈజీగా మన దోస ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది బయట పెట్టుకుంటే 3-4 రోజులు ఉంటుందండి. బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అంటే 10-15 రోజులు నిల్వ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో తిరగమాత వేసిన తర్వాత వెంటనే మూత పెట్టకూడదండి. మూత పెట్టేస్తే ఆవిరి డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటర్ పడిందంటే త్వరగా చెడిపోతుంది. అందుకని కొద్దిసేపు గాలికి అలాగే పెట్టేసేయండి. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మన దోస ఆవకాయ రెడీ అయిపోయింది. అన్నంలో, చపాతీల్లో, వీటన్నిటిలో చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.